అలా అయితే మకర తోరణం సగం రెడీ అయిపోయిందండి. ఈ వీడియోలో అయితే మకర తోరణం ఇంత మటుకైతే రెడీ అయిపోద్దండి. ఇంకొక పార్ట్ అయితే ఉంది కొంచెం. చూడండి డిజైన్ ఇచ్చేసాను అనమాట. ఇలా ఈ వీడియోలో మనం ఇలా డిజైన్ అయితే ఇచ్చేస్తాం. ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఆర్చిలు ఇచ్చేయాలండి. ఇక్కడ ఇచ్చేద్దాము నెక్స్ట్ వీడియోలో. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. వీడియోలో పూసలతో సింహాసనం వల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో సింహాసనం వల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. పార్ట్ 1లో, పార్ట్ 2లో, పార్ట్ 3లో ఏమేమి ఎలా అల్లాను అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, ఫస్ట్ పీటకి ఇలా షీట్ అల్లుకోవాలన్నమాట. పార్ట్ 1లో షీట్ అల్లే విధానం షేర్ చేశానండి. ఇలా 2 అల్లుకోండి అని చెప్పేసి మీకు చెప్పాను పార్ట్ 1లో. పార్ట్ 2లో ఈ రెండిటికి రెడ్ బీడ్స్తో జాయింట్ ఇచ్చా కదా, అవి ఎలా ఇవ్వాలి అనేది పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ పీటకి కోళ్ళు వేయాలి కదా, ఈ కోడ్ ఎలా వేసుకోవాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశానన్నమాట. పార్ట్ 3లో ఈ పీటకు అటు ఇటు ఇలా సింహాసనానికి ఇలా డిజైన్ అయితే మనం ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఇటు ఇటు ఎలా అల్లుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 4లో ఈ వెనక భాగం మకర తోరణం ఎలా అల్లుకోవాలి అనేది చూద్దాం. ఓకే అండి. పార్ట్ 3లో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పార్ట్ 3లో ఒక చిన్నది మీకు చెప్పాలి. ఇక్కడ 5 అల్లాం, ఇక్కడ 10. ఇదిగోండి ఇక్కడ ఉంది అంకె 10. ఇది 5. ఈ రేషియోలో అల్లుకోవాలి. ఇటు 6, 10, 5 ఈ రేషియోలో మనం ఇది రెడీ చేసుకోవాలి. మీరు అడగచ్చు, ఇటు 6 ఏంటండి, ఇటు 5 ఏంటండి, 2 సమానంగా ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి. ఇది వెనక భాగం అండి 6, 5 అనేది ముందు భాగం. ఎందుకంటే ఈ ముందు భాగం ఇక్కడ వేరే డిజైన్ అయితే ఇద్దాం, అందుకని చెప్పేసి నేను ఇలా పైన అలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి వెనక ఇలా వంపుగా ఉంటే బాగుంటుంది. ఇది ఎత్తు ఇట్లా పెట్టామనుకోండి, ఎత్తుగా ఇటు ఎత్తు అయిపోతుంది, అటు డౌన్ అయిపోద్ది. అలా కాకుండా ఇది మనం వెనక్కి పంపించి 6, ఇది 6, 1 2 3 4 5 6 ఒకటి జాయింట్ ఇచ్చేసాం. ఓకే అండి. ఇటు 5 1 2 3 4 5 ఒకటి జాయింట్ ఇచ్చేసాం. టోటల్ 6, టోటల్ 7 వస్తాయి లైన్స్ జాయింట్తో కూడా కలిపి. ఇది వెనక భాగం అండి, ఇది ముందు భాగం. ముందు ఇది గుర్తుపెట్టేసుకోండి. ఈ పార్ట్ 3 ఇదే సేమ్ అల్లికతో ఇప్పుడు పార్ట్ 4 అనేది ఆధారపడి ఉంటుంది. పార్ట్ 3 చూడకపోతే మీకు పార్ట్ 4 అనేది రాదు అసలు. ఓకే అండి. పార్ట్ 3 కంపల్సరీగా చూడండి. సేమ్ ఇదే అల్లికతో మనం మకర తోరణానికి ఇలా అల్లుకోవాలండి. ఒక స్టిక్ అల్లే, ఇది స్టిక్ అల్లే మనం అల్లుకోవాలి. ఇవి ఎన్ని అల్లుకోవాలి అంటే మీరు కౌంట్ చేయటం చూడండి ఒక్కసారి. ఇక్కడ బ్లూ బీడ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిని కౌంట్ చేయండి. ఇలా చూడండి, ఇక్కడ 1 2 3 4 ఇవి కనిపిస్తున్నాయి చూసారా, అవి నేను కౌంట్ చేస్తాను. ఒక్కసారి ఫాస్ట్గా కౌంట్ చేసేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. ఓకే అండి. 31లో సగం ఒకటి తీసేసేద్దామండి. 31 పక్కన పెట్టేద్దాము. 30లో హాఫ్ ఎంత, 15. ఓకే అండి. 15 తీసుకోవాలి. 15 తర్వాత 16 వస్తుంది. ఇదిగోండి, ఈ మొత్తం 16 మధ్యన మిడిల్ చేసుకోవాలి 16కి. ఓకే అండి. మొత్తం 31 వేసేసుకోండి. ఇది అంకె వేసేసాను. 31, ఈ మొత్తం 31 లైన్స్ బీడ్స్ వేసుకోండి ఫస్ట్. తర్వాత మిడిల్కి 15 దగ్గరికి వచ్చేయండి. ఇలా రావాలి కదా, మనం ఈ డిజైన్ వేసేద్దాం. ఇక్కడ ఫాస్ట్గా అయిపోద్ది. తేలికైన పద్ధతిలో మీకు షేర్ చేస్తా. అట్లయితే మనం ఇట్లా అంట వేయకుండా ఇలా ముందు వేసేద్దాం ఈ డిజైన్. ఇది వేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడొచ్చు. ఇది ఎక్కడ వేసుకోవాలి అనేది చెప్తున్నాను. 31తో ఇలా ఒక స్టిక్ అల్లే అల్లుకోండి ముందు. ఒకళ్ళు అడిగారని మర్చిపోయాను కామెంట్లోను, అది చెప్పి వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు ఇది ఎందుకు ఉపయోగము అని అడిగారండి. ఈ అల్లిక మనకి దేనికి ఉపయోగపడుతుందండి బీడ్స్లో అని అడిగారు. అంటే ఇలా అల్లుకుంటే ఉపయోగం ఏంటి అని అర్థం అనమాట వాళ్ళు అడిగింది.
ఏం లేదండి, ఇప్పుడు మనం పందిరి వేసామనుకోండి, 4 వైపులన 4 వాసాలల్లే పాతుతాం. అట్లాగే మనకు బీడ్ వర్క్లో ఇది ఇలా నిలవటానికి ఉపయోగపడుతుంది. స్ట్రాంగ్గా స్టిక్ అనొచ్చండి, పుల్ల, ఒక రకంగా మన భాషలో మనం పుల్ల అనొచ్చు. ఈ పుల్లలాగా మనకి నిలబట్టడానికి ఇలా ఉపయోగపడుతుంది అనమాట, నిలబెట్టేసేస్తానికి. అదండి దీనివల్ల ఉపయోగం. ఇది బీట్ వర్క్లో 4 బీట్ మెథడ్ మనకి ఎంత అవసరమో, ముఖ్యమో, ఈ స్టిక్ నేర్చుకుంటాం కూడా అంతే అవసరం అండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనకి ఇట్లా చూసారా, ఈ మీకు వాయిద్య బృందం అవి వస్తాయి కదా, అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి అన్నమాట. ఈ స్టిక్ నేర్చుకోండి ముందు, నేర్చుకుంటే మీరు ఇలాంటివి అల్లుకోవచ్చు. ఇవి నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఇదిగోండి చూసారు కదా, కాళ్ళు వేయటానికి, చేతులు వేయటానికి. ఇవే కాదండి, మనకి బీడ్ వర్క్లో ఈ స్టిక్ నేర్చుకుంటాం మూలాన, ఈ ఎల్లిక నేర్చుకుంటాం మూలాన చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా అల్లుకోవచ్చు అనమాట. నేను బేసిక్ క్లాస్లో ఈ స్టిక్ అల్లుకునే విధానం 2 టైప్స్లో ఉంటుందండి. మీకైతే నేను ఇప్పుడు ఒకటే మోడల్ చూపించా, ఇంకొక మోడల్ కూడా ఉంది, అది నేను బేసిక్ క్లాస్లో చూపెడతాను. ప్రస్తుతానికైతే ఈ మోడల్ నేర్చుకోండి. ఓకే అండి, అదండి ఉపయోగము. మనకి ఒక పందిరి వేస్తే మనం పైన 4 వైపున నిలబెట్టేస్తాం కాబట్టి మనకు పుల్లలు ఎంత అవసరమో ఇది కూడా అంతే అవసరం అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కించేసామనుకోండి, పూసలతో నిలవదు. ఇట్లా 4 అల్లుకుంటే ఇలా చూడండి, మనం ఎలా చెప్తే అలా వింటుంది. మనం ఎలా కావాలంటే దాన్ని అలా మలుచుకోవచ్చు. అందుకు ఉపయోగం. ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఈ మధ్య డిజైన్ అల్లే విధానం చూద్దామండి. ముందుగా నేనైతే ఇక్కడ వరకు అల్లేసాను అనమాట. మీరు కూడా అల్లుకోండి. ఫస్ట్ ఇలా 31 అల్లుకోండి, ఇలా 31 లైన్స్ అల్లేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ వైర్ని ఇలాగే ఉంచుతానండి, జాయింట్ ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ నేనైతే ఇంకొక వైర్ తీసేసుకుని, మనం బీడ్స్ అంటే యాంటీ బీడ్స్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం ఎంబోజ్గా కనిపించాలి అంటే కొంచెం యాంటీ కలర్ తీసుకోండి. నేనైతే ఈ ఎల్లో తీసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ బ్లూ వేసా కాబట్టి నేను ఈ ఎల్లో తీసేసుకుంటున్నాను. మరలా మధ్యన డిజైన్ ఇవ్వాలి కదండి, ఇక్కడ రాణి ఇచ్చాం కదా, నేను కూడా సేమ్ ఈ రాణినే తీసేసుకుంటున్నాను. ఓకే అండి, ఇలా ఇవి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలనేది చూద్దాం. ముందుగా 31 బీడ్స్తో ఇలా లైన్ అల్లేసుకోండి. తర్వాత ఇలా ముందుకు పెట్టుకుంటున్నాను. నేను ముందుకు పెట్టుకుని ఈ లైన్లో ఇక్కడ 15 బీడ్ దగ్గర స్టార్ట్ చేయండి. 15, 16, 17 ఈ 3 బీడ్స్కి వేసుకోండి. ఇదిగోండి, ఇది 15 నెంబర్, ఇక్కడ 15 ఇక్కడికి నీడిల్ తీసుకొచ్చేసాను అనమాట. నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 3 బీడ్స్ నేను యాడ్ చేస్తున్నాను. యాంటీ కలర్ తీసుకోండి. బీడ్స్ మనకి స్పెషల్గా కనిపించాలి, లుక్ అనేది, అలా తీసుకోండి. బీడ్స్ 3 బీడ్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇలా 4 బీటల్లే పడిపోయింది. మరలా పక్క బీట్కి తీసుకెళ్ళిపోదాం. సెకండ్ బీట్ అనమాట. 1, 2, 3 ఈ 3 బీడ్స్కే మనం వేసేది. ఇక్కడ బ్లూ బీడ్ స్టాండింగ్లో ఉంది, ఎల్లో బీడ్ సిట్టింగ్లో ఉంది. 2 బీడ్స్ ఇక్కడ మనం 2 ఎల్లో తీసుకోవాలి. ఇలా చక్కగా నీట్గా లాగేసుకోండి. ఇలా చూసారు కదా. మరలా థర్డ్ బీడ్ ఇలా అన్నమాట. ఇక్కడ స్టాండింగ్లో 1 బీడ్ ఉంది, సిట్టింగ్లో 1 బీడ్ ఉంది, ఎల్లో బ్లూ ఉన్నాయి. మనం 2 ఎల్లో యాడ్ చేయాలి. 2 + 2 4 ఇలా ఎల్లో బీడ్లో నుంచి ఈ బ్లూ బీడ్
ఈ బ్లూ బీడ్లో నుంచి పైకి వచ్చేద్దాము. ఇలా కొంచెం టైట్గా ఇలా లాగేసేయండి. ఇలా వస్తుంది మనకి. చూసారు కదా, ఈ బీడ్లో నుంచి ఇది ఒక స్టెప్ అయిపోయింది మనకి. ఈ ఎల్లో బీడ్లోకి కూడా తీసుకొచ్చేయండి మధ్యకి. మీకు మోత వినిపిస్తుంది కదండి, పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి మోత వస్తానే ఉంది. తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామంటే అండి, బీడ్స్ ఎన్ని ఎక్కించుకోవాలి ఏంటి అనేది వాయిస్ ఓవర్ ఇవ్వటానికి వీలు పడతలేదండి, తేడా వస్తుంది. నేను చెప్పేదానికి నా వాయిస్కి కొంచెం తేడా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. అందుకని నేను తప్పనిసరిగా వీడియో ఇలాగే పెట్టాల్సి వస్తుందండి. మొత్తంలో కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. ఓకే అండి. ఇదిగోండి, ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ స్టెప్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ పక్క బీడ్లో కూడా తీసుకొచ్చేయండి. ఇలా ఒకేసారి అయిపోద్ది మనకి. చూసారు కదా, ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుందండి, నేను ఓన్గా డిజైన్ చేశాను అనమాట. ఇది నేను స్వంతంగా నా ఆలోచన శక్తితో నేను ఈ డిజైన్ అనేది నేను చేశానండి. సింహాసనానికి వెనకాల మకర తోరణం డిజైన్ నేను ఓన్గా చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, మరలా 2 బీడ్స్ అవ్వాలి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 బీడ్స్. నేను నిదానంగానే చూపిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా ఓకే అండి. మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ముందుకు తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇక్కడికి ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ మధ్య ఇక్కడికి రావాలి. ఇక్కడి నుంచి ఇటు తీసుకెళ్ళి టైట్గా ఉంటుందండి అప్పుడు మనకి. ఇక్కడికి తీసుకొచ్చేయాలి. ఈ బీడ్లో నుంచి ముందుకు తీసుకొస్తున్నాను చూడండి. ఇట్లా తీసుకొచ్చేసి ఇక్కడికి కూడా మరలా తీసుకొచ్చానమాట. మనకి ఈ మధ్య భాగం టైట్ వస్తుంది, ఒక లైన్ వేసిన వాళ్ళము అవుతాం. ఇదిగో చూసారు కదా, ఇలా ఇక్కడ 1 బీడు మిడిల్ దానికే వెయ్యాలి. ఇటు ఇటు మైనస్ చేసేయండి, ఈ బీడ్కే వేద్దాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. చూసారుగా, ఇలా మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని. టైట్గా లాగేయండి. నీడిల్ అనేది ఇక్కడ ఉంది, మరలా ఇక్కడికి కూడా తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ వరకు ఎంబోస్ కావాల్సిన డిజైన్ అయితే రెడీ చేసేసుకున్నాం. ఇలా 3 బీడ్స్ వేసాము, మరలా 3 బీడ్స్కి వేసాం, మధ్య బీడ్కి తీసుకున్నాం. ఓకే అండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా మడుద్దాం. ఇక్కడ ఈ బీడ్ తీసుకోండి, ఈ 3 బీడ్స్ తీసుకున్నాం కదా, మీకు కనిపిస్తుంది కదా, ఈ 3 బీడ్స్కి ఎదురుగా 1 2 3లో ఈ మిడిల్ బీడ్ దగ్గరికి రావాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇదిగోండి, అంటే మీకు ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ వేరే కలర్ బీడ్ తీసుకోవాలి మనం. ఓకే అండి. ఇక్కడ ఏం చేస్తానంటే గ్రీన్ తీసుకుందామండి. మనం గ్రీన్ బీడ్స్ అయితే తీసుకుందాము. ఈ రాణి రంగు ఇక్కడ కనిపించేస్తుంది, అందుకని గ్రీన్ తీసేసుకుంటాను 2. ఇవ్వండి, నేను ఒక గ్రీన్ బీడ్ తీసుకుని దీన్ని ఇలా మడిచేసి మధ్యకి వచ్చేసింది. మడిస్తే ఇది ఉంది కదా, దీన్ని మడిచేసి ఈ మధ్య బీడ్కి 3 బీడ్స్ ఇక్కడ 3 ఉన్నాయి, దీని ఆపోజిట్లో మిడిల్ ఉంది కదా, దానికి ఇలా అనేసేయండి. మడుచుకుంటుంది మనకి. చూసారా, మడుచుకుంది. మరలా 3 బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా గ్రీన్ బీడ్ యాడ్ చేద్దాం.
ఇక్కడికి కొంచెం టైట్గా వేద్దాం. చూసారు కదా ఇలా. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎల్లో ఉంది కదా, ఇలా పట్టుకుని చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ బీడ్స్కి ఇలా వచ్చేద్దాం, మొత్తం కలిపేద్దాం ఒక్కసారి. ఇక్కడ విడివిడిగా ఉన్నాయి, ఈ 4 బీడ్స్ కూడా మనకి ఇలా దగ్గరగా రావాలి. అందుకని దీన్ని ఇలా పట్టుకుని ఇలా ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి ఈ 4 బీడ్స్ని మనం కలిపేసుకోవాలి. ఈ 4 బీడ్స్ దగ్గరికి వచ్చేసాయి. ఈ బీడ్లో నుంచి బయటికి ఇలా వచ్చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఎడంగా ఉన్నాయి, ఇక్కడ దగ్గరికి వచ్చేసాయి, మనకి దగ్గరికి వచ్చాయి. అలాగే మొత్తం ఈ 4 బీడ్స్ ఇక్కడి నుంచి మొత్తం ఇక్కడ పైదాకా వచ్చేద్దాం. ఇలా దీనిలో నుంచి మనం కొంచెం నిదానంగా మీరు వచ్చేసేయండి, నేను వేసేస్తాను ఫాస్ట్గా. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇలా ఇలా ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఫస్ట్ తీసుకొచ్చేసి ఈ 3 బీడ్స్ ఈ బీడ్లో నుంచి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసాం. లాగేసేయండి ఇక్కడ. ఇప్పుడు చూసారు కదా, మనకి చక్కగా ఎంబోజల్లో వచ్చేసింది డిజైన్ మనకి. ఇక్కడ మనం ఖాళీ ఉంది కదా ఈ 4 బీడ్స్కి, ఇక్కడ రాణి కలర్ బీడ్ వేద్దాం. ఒకటి ఇక్కడ ఉంది, నీడిలు వైర్ అనేది ఇక్కడ ఉంది. ఇప్పుడు యాంటీగా అంటే ఆపోజిట్లో వేసుకోవాలి. ఇక్కడ తీసుకొచ్చేద్దాం. ఇలా ఖాళీ అనేది మనం ఇలా వేసేసాం. ఓకే అండి, ఇంకా అయిపోయింది. ఇంత మటుకు క్లోజ్ చేసేద్దాం. కిందకి తీసుకొచ్చేద్దాము దీన్ని. ఇలా ఇక్కడ వరకు మనకి ఇలా వస్తుంది. రెడీ అయిపోయింది మనకి. దీన్ని ఇక్కడ ఈ కిందకి తీసుకొచ్చేసి ఎండ్ చేసేద్దామండి. ఇక్కడికి తీసుకొచ్చేయండి, మనకు అడ్డమైపోద్ది. మట్లా వైర్ అనేది ఇలా ఉంచామనుకోండి అడ్డమైపోద్ది. ఇప్పుడు ఈ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసి ఇక్కడ ఎండ్ చేసేద్దాం. నాట్ వేసేయండి ఇక్కడ. ఇదిగోండి ఇలా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్. సింగిల్ కదండి, 4 టైమ్స్. డబల్ తీసుకుంటే మీరు ఇక్కడ మనం వేరే దానిలోకి ఎక్కించవసరం లేదండి, ఎందుకంటే పైనుంచే వేసుకొచ్చాం కదా డబల్, అందుకు. ఓకే అండి, ఇదిగోండి ఇలా వెనక రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మనం ఇది ఒక్కటి ఇచ్చేటప్పటికి ఇలా నిలబడేటట్టుగా మనం రెడీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదండి. ఈ రెండిటికి జాయింట్లు చూసేద్దాం. ఇలా ఇక్కడ జాయింట్ అయితే ఇచ్చేద్దాం. ఎవరి వైపున మనం జాయింట్ చేయాలి. బీడ్స్ 1 2 3 4 5 6 7 ఇక్కడ వేద్దాం. ఇక్కడ ఇటు వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ 5 వైపున ఫ్రంట్ వేసుకోండి, అంటే 6 వస్తాయి. 1 2 3 4 5 6 వస్తాయి. ఇటు 7 వస్తాయి. 1 2 3 4 5 6 7. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మరలా అని చెప్పేసి నేను 2 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. తొందరగా ఒకళ్ళు అర్థం చేసుకోలేరండి, ఒక్కొక్కళ్ళు దానిమని అర్థం చేసుకోగలరు. అందుకని ఇదిగోండి జాయింట్ చూడండి ఒకసారి. ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా ఇలా ఉండాలి. ఇక్కడ వంపులు తిరగకూడదు. మళ్ళీ మనకి వంపు తిరగకుండా స్ట్రైట్గా చూసుకోండి. స్ట్రైట్గా చూసుకుంటేనే మనకి నీట్గా వస్తుంది. ఇక్కడ రెడ్ బీడ్స్ సిట్టింగ్లో ఉన్నాయి. ఇదిగోండి సిట్టింగ్ అంటే సూదిని కూర్చోబెట్టాను చూడండి. సూది కూర్చుంది, అందుకు సిట్టింగ్ అంటారు. సూది నిలబడితే స్టాండింగ్ అంటారు బీడ్ భాషలో. ఇక్కడ వైర్ ఉంది. బ్లూ బీడ్స్ 4 తీసుకోండి. ఈ 4 బీడ్స్తో జాయింట్ ఇవ్వాలి. ముందుగా 1 బీడ్ తీసుకున్నాము. ఇదిగోండి నేను 1 బీడ్ తీసుకున్నాను.
ఇక్కడ ఉంది వైరు, ఇక్కడ నేను ఈ బీడ్లోకి తీసుకొస్తున్నాను. ఇలా బ్లూ రెడ్ బీడ్ ఉంది కదా, రెడ్ బీడ్లోకి చూసారు కదా, ఇలా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను మీకు. మరలా 1 2 3 అయిపోయాయి. సేమ్ ఇలాగే వస్తుంది ఇక్కడ కూడా. ఇంకొక బ్లూ బీడ్ తీసుకుంటున్నాను. ఈ బ్లూ బీడ్లోకి ఇలా ఇదిగోండి విడదీసి చూపిస్తాను. అయిపోయింది. ఒకవైపు వచ్చేసాయి మనకి 2 బీడ్స్. ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడికి ఇలా తిప్పండి. తిప్పి ఈ రెడ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. మనకి మరలా 3 ఏర్పడిపోయాయి. 1 2 3. ఇక్కడ 1 బీడ్ రావాలి. ఇంకొక బ్లూ బీడ్ వేద్దాం. ఇదిగోండి రెడ్ బీడ్ అయిపోయాక ఎక్కించాక ఇలా 1 బీడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకుని ఈ రెడ్ బీడ్ని చూసారా ఇక్కడ, ఈ బీడ్లోకి తీసుకొచ్చండి. ఈజీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ వేసుకోవచ్చు. మీకు పట్టేస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త. అయిపోయింది. మళ్ళీ ఇంకొక బీడ్ ఉంది మనకి. 3 అయిపోయాయి. మరలా ఇక్కడ చూసారు కదా, లాగి చూపిస్తాను మీకు. ఇంకొక వైపు ఉంది ఇక్కడ. ఇక్కడ వేసేస్తే మనకి ఇంకొక బీడ్ ఎక్కించేసుకుందాం. ఇటు ఇదిగోండి. ఇప్పుడు ఇటు 2 బీడ్స్ స్టాండింగ్లో ఉంటాయి, ఇటు 2 బీడ్స్ స్టాండింగ్లో ఉన్నాయి. సేమ్ చూసారా, కలిసిపోయింది ఇది. ఇప్పుడు లాగేసేయండి. ఇలా టైట్గా లాగేసి ఒకసారి మళ్ళీ తిప్పుకొచ్చేయండి. ఇక్కడ ఖాళీలు ఉన్నాయి కదా, మరలా ఈ ఖాళీ అనేది లేకుండా చక్కగా సెకండ్ స్టెప్ కూడా తిప్పేద్దాం. ఇట్లా అన్నిట్లోకి నీట్గా ఉంటుంది. అప్పుడు ఒకసారి ఈ బీడ్లో నుంచి ఈ రెడ్ బీడ్లోకి, అంటే ఇంకొక రౌండ్ వేసేద్దాం. వేసిన దాని మీదే ఇంకొక రౌండ్ ఇలా తిప్పుకుంటామేనండి. మనం చెయ్యి వీలుగా తిప్పుకోండి. వేసేయటమే కదా, తిప్పేసుకోండి. నా చెయ్యి అడ్డొస్తుంది మీకు. నిదానంగా జాగ్రత్తగా వేసేసుకోండి. టైట్గా లాగేయండి అబ్బా, ఎక్కడికక్కడికి 4 వైపులా వేసేసుకోవాలి మనం. ఇలా ఇది తేలికైన పద్ధతి అండి. అసలు లేదంటే మనం దీని నుంచే స్టార్ట్ చేసేసి ఇక్కడ కూడా వేసుకోవచ్చు. కానీ మనకి చిరాకు లేకుండా ఇట్లా పట్టుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎండ్ చేసేద్దాం. ఇక్కడ 1 టైం 2 టైమ్స్ ఎండ్ చేసేసి ఇప్పుడు కింద బీటికి తీసుకెళ్ళిపోదాం. కొంచెం టైట్ వస్తుంది. ఇలా ఇక్కడ నాట్ వేసేద్దాం. ఇంకొక నాటు వేయండి. 2 టైమ్స్ వేయాలి ఇక్కడ నాటు మాత్రం. ఎందుకంటే మనం ఇక్కడ దీ బేస్ మీదే నిలవాలి కదా, ఇక్కడ నిలవాలి కాబట్టి మనం కొంచెం ముందుకు తీసుకొచ్చి కూడా నాటు వేయాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇలా జాగ్రత్తగా. ఓకే అండి, ఒకవైపు అయితే అయిపోయింది. ఇప్పుడు ఇటు కూడా వేయాలి మనం. ఇప్పుడు వేస్తామండి. ఇట్లా విడిపోతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఇంకొక టిప్ ఉంది మీకు. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఒక సువ్వ తీసుకోవాలి. ఏదన్నా మనం బట్టలు ఆరేసుకునే సువ్వ ఉంటుంది చూసారా, అది తీసుకుంటున్నా నేను. ఇప్పుడు అంటే ఇది 8 నెంబర్ బీట్స్ కాబట్టి ఇదిగోండి, ఇది ఎక్కేస్తుంది నాకు. ఇట్లా మీరు ఇంకా నెంబర్ తక్కువ తీసుకున్నారనుకోండి, బైండింగ్ వైర్ ఉంటుంది చూసారా, మనకి సెంటరింగ్కి పెడతారు చూసారా,
వైర్ లాంటిది సన్నగా ఉంటుంది, అది తీసుకోండి మీరు. ఇదిగోండి ఇలా ఉంటుంది సన్నగా. ఇదైనా తీసుకోవచ్చు. బీడ్స్ మనం కొంచెం సైజ్ చిన్నవి అల్లుకుంటే మాత్రం మీరు ఇది తీసుకోండి. నేను కొంచెం 8 నెంబర్ కాబట్టి నాకు బట్టలార వేసుకుంటానికి మనం సువ్వ ఉంటుంది కదా, అదనమాట, ఇనపది. ఇదనమాట నేను ఉపయోగిస్తున్నా. ఏం లేదండి, మనం చెప్పినట్టుగా ఇలా బెండ్ అవ్వాలి అంతే. అలాంటిది ఉపయోగించుకోండి. ఇక్కడ జాయింట్ ఇవ్వక మునిపే ఇక్కడ వరకు తీసుకొచ్చేయండి. ఇక్కడ వరకు ఈ సువ్వని తీసుకొచ్చేయండి. సైజు కొలుచుకుని, ఇదిగోండి నాకైతే ఇలా కొలుచుకున్నాను. ఇలా ఇక్కడి నుంచి నేను ఇలా కొలుచుకుని ఈ కొంచెం ఎక్స్ట్రా ఎందుకు అంటే మరలా ఇటు కూడా పెట్టడానికి ఈ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకే అండి. ఇప్పుడు నేను సుబేకి ఇచ్చేస్తాను. దీని లోపల ఇక్కడ వరకు ఎక్కాలండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ వరకు నేను ఎక్కించేస్తున్నా ఇలా. ఎందుకంటే అండి మనం చెప్పినట్టుగా ఇంటది చక్కగా నిలబడిపోద్దండి. సువ్వ మూలాన మనకి చక్కగా ఉంటుంది అన్నమాట. చక్కగా నిదానంగా మనం ఎక్కించేసుకోవాలి. నీట్గా తొందరపడకూడదండి. తొందరపడితే ఈ మధ్యలో నుంచి వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం టైం తీసుకుంటుంది. తీసుకున్నా మీరు నిదానంగానే చేయండి వర్క్ అనేది మాత్రం. ఇక్కడికి వచ్చాక కొంచెం చూసి పంపించుకోండి వైర్. ఓకే అండి. ఇక్కడికి ఎందుకంటే మనకి ఇక్కడ విడిపోద్ది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. మనకి ఎన్ని వంపులైనా తిరుగుద్దండి. సోమూలాన మనం ఎట్లా చెప్తే మనం అల్లుకున్నది అలా రౌండ్ అనేది తిరుగుద్ది అనమాట. ఇదిగోండి ఈయన అయిపోయింది, ఎక్కించేసాను. సుబ్బని ఎక్స్ట్రా ఉంది కొంచెం నాకు, ఇది ఇటు ఎక్కించేస్తాను. ఇలా మీరేం చేస్తారంటే ఈ మధ్య భాగం ఉందో చూసారా, దీన్ని ఇక్కడ ఇలా పట్టుకుని ఒక్కసారి ఇలా బెండ్ చేసేయండి. ఇక్కడికి స్టార్టింగ్లో బెండ్ చేసేయండి. ఇలా ఇప్పుడే చేసేయాలండి, బెండు నీట్గా వస్తుంది అప్పుడు. ఇలా చేసేయండి. చేసిన తర్వాత ఇది ఉంది కదా ఎక్స్ట్రా అనేది, అప్పుడు దీని లోపలికి పంపించేసేయండి ముందు. ఇలా పంపించేస్తే మనకి ఇటు ఇట్లా రౌండ్ అల్లే ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు జాయింట్ ఇచ్చేద్దాం. దీని లోపలికి పంపించాక ఇక్కడ కూడా సేమ్ ఇలాగే జాయింట్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఎలా జాయింట్ చేసా సేమ్ ఇది పంపించేస్తే మనకి ఇలా గ్రిప్ ఉంటుంది. చూసుకోండి, ఇగో చూసారు కదా ఎదురు ఇలా బీడ్స్ వచ్చాయి, అట్ట బీడ్స్ నిలువులు వేసేస్తే మనకు సరిపోద్ది అనమాట. నేను వేసేస్తాను, మీరు కూడా వేసేయండి, అప్పుడు నెక్స్ట్ చూద్దాం. అండి ఇటు కూడా నేను వేసేసాను అనమాట. ఇటు కూడా వేసాను రెండు పక్కన. మనం ఈ శుభ పెట్టడం మూలానండి చూడండి ఎంత నీట్గా ఉందోను. మనకి వెనకాల మకర తోరణం అనేది చక్కగా మనం వంపు తిప్పుకున్నట్టుగా ఒక రౌండ్ వచ్చింది. అదే మనం శుభ లోపల పెట్టలేదు అనుకోండి, ఈ వంపు తిరగదు, కిందకి వెనక్కి ఇలా వాలిపోద్ది అనమాట. వెనక్కి ఇలా పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎలా నుంచుండిపోయిందో, చక్కగా ఇలా నిలబడిపోయింది. రౌండ్ కూడా చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. మన వినాయకుని పెట్టి చూసుకుందాం ఒక్కసారి. చూడండి ఇలా. ఓకే అండి, ఇదిగోండి ఎంత బాగుందో, ఇలా రావాలన్నమాట. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఆపుతున్నానండి. ఇంకొక పార్ట్ చేద్దాము, ఎందుకంటే ఇక్కడికే లెంతీ అయిపోయింది వీడియో. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక డిజైన్ ఉంది, మరలా ఇక్కడ ఆర్చీ ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడ డిజైన్ ఇవ్వాలి కొంచెం. ఇప్పటి వరకు అయితే మనకి శుభ పెట్టడం వల్ల ఇక్కడైతే శుభ పెట్టలేదండి, వంగిపోతుంది చూడండి అలా పెట్టంగానే. ఇది చూడండి ఏమైనా వంగుతుందో, చూడండి ఎలా వంగుతుందో శుభ, అందుకని మనం పెట్టామన్నమాట. ఇక్కడ నీట్గా ఉంటుంది. పద్దాక మనం బతిలాడుకోవసరం లేదండి, నిలబెట్టాలి. ఇట్లా నిలబెట్టినప్పుడల్లా మనం ఇట్లా సరి చేసుకోవాలి, మనం బతిలాడుకోవాలి. ఒక్కసారి మనం శుభ పెట్టామనుకోండి, మనం అసలు బతిలాడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా కూర్చోబెడితే అలా చక్కగా ఇలా నీట్ చేసుకోండి. జాయింట్ చేసేటప్పుడు అండి కరెక్ట్గా అటు ఇటు చక్కగా సెట్ అయిందో లేదో చూసుకోండి. కరెక్ట్ షేప్ రావాలి అంటే ఏదైనా ఇలాంటి గిన్నె ఉంటుంది అనుకోండి, గిన్నెని ఇలా పెట్టేసి దీని మీద ఇలా తిప్పేసినా మీకు కరెక్ట్ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఈ ఆర్చీలు వేసేద్దాము నెక్స్ట్ వీడియోలోను. ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి. చాలా లెంతీ అయిపోయినట్టు అనిపించింది, ఎందుకంటే కొంచెం ఈ వర్క్ ఇదంతా లెంతీ అనిపించేసింది. కొంచెం ఈ వీడియో ఎంతటితో ముగించి నెక్స్ట్ వీడియోతో పార్ట్ 5లో పూర్తిగా, కొంచెం లేట్ అయినా అండి మీకు ఇబ్బంది లేకుండా ఈ జాయింట్ ఎలా వేసుకోవాలి,
ఈ ఆర్చి మరలా ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ మొత్తం క్లియర్ చేసేద్దాము. పార్ట్ 5తో మొత్తం రెడీ అయిపోద్దండి సింహాసనం అనేది. మీకు ఈ సింహాసనం వెళ్ళే విధానం నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ అయితే నాకు ఇచ్చేసేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంత మటుకు సెలవు. బాయ్ అండి.